ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు లేదంటే విధ్వంసం జరిగినప్పుడు ఒక అంచనా వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో దివిసీమ ఉప్పెన గాని, కోనసీమ ఉప్పెన గాని, లేదా హుదూద్ తుఫాన్ గాని పైకి కనిపించగలిగిన విధ్వంసం ఏమిటో మనకు అర్థమైంది. అలాగే మహారాష్ట్ర లాటూర్‌లో గాని, లేదంటే మొన్న జరిగిన వాయనాడు కానీ, అంటే ఇవన్నీ ప్రకృతి సృష్టించిన విధ్వంసాల వల్ల ఒక అంచనా వేయగలుగుతారు. అదే మానవుడు సృష్టించిన విధ్వంసాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రూపంలో సృష్టించిన విధ్వంసాన్ని అంచనా వేయడానికి అప్పటి ప్రతిపక్షానికి ఉన్న అంచనాలు కేవలం తాత్కాలికమే. ఇవాళ ప్రభుత్వంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఏది ఎక్కడుంది, పోపుల డబ్బా సర్దాలా ఎక్కడుంది అని అంచనా వేయడానికి కూడా ఆయన 40 సంవత్సరాల అనుభవం కూడా సరిపోతున్నదేమో. ఎందుకంటే ఒక పక్కనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివైవ్ చేసుకోవాలి. తర్వాత ఇచ్చిన హామీలు జూలై 1వ తారీఖున ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఆగస్టు 1 నిలబెట్టుకోవాలి. మళ్ళీ రేపు సెప్టెంబర్ 1 తారీఖు నిలబెట్టుకోవాలి. వీటన్నిటికీ ఆర్థిక వనరులు సృష్టించుకోవాలి. అంటే ప్రజల మీద పన్నులు వేయకుండా ఎలా చూడాలి, లేదంటే జే ట్యాక్స్ రూపంలో జగన్ దోచేసుకున్న దాన్ని వెనక్కి ఎలా తీసుకురావాలి అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని కుంభకోణాలు జరిగాయనే పాయింట్లో అధికారుల మీద కేసులు పెట్టినా దానివల్ల లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 అధికారులు దోచేసుకున్న డబ్బుని వెనక్కి తీసుకురాగలిగితేనే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని కనీసం 50% ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మొన్న 15,000 కోట్లు ఇస్తే దేశం నివ్వెరపోయింది. పార్లమెంట్లో విజయసాయి రెడ్డి అవాకులు చవాకులు పేరాడైన ఆ 15,000 కోట్లు గ్రాంట్ అప్ప ఏమిటి ఎక్కడి నుంచి తెచ్చారు, నీ చార్టెడ్ అకౌంటెంట్ ఒళ్ళు విరుచుకున్నాడు.